సోమవారం ఒక ఛానల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా బాల్కసుమన్ పై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బాల్కసుమన్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీల్చివేస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో అట్లోల బాలరెడ్డి, బాతుల నాగు, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఛానల్ ద్వారా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతానంటున్నాడు. బడప సుమన బాల్క సుమన, నువ్వు బడపలేక వ్యవహరిస్తున్నావు. నీ తోలు తీసి తోరణం కడతాను బిడ్డ. మా సీఎం రేవంత్ రెడ్డిని ఏమన్నా అన్నావంటే ఖచ్చితంగా నీవు చదువుకున్నావారా? ఇంత సన్యాసిలాగా మాట్లాడుతున్నావేమరా? యూనివర్సిటీలో చదువుకున్నావు అన్నారు. నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు లేక లేవురా? సన్యాసి లేకున్నావు. నిన్ను చెన్నూరు ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారా? అందుకే ఇప్పుడు చెప్పులేసి మెడలేసి కొట్టిండ్రు కదరా. సిగ్గు లేదారా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడటం ఎంతవరకు సమంజసం రా? ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం బిడ్డ. ఖబర్దార్ బాల్క సుమన్. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన మీటింగ్ లో బాల్క సుమన్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయన నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీరేస్తామని మా కార్యకర్తల సాక్షిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా. బాల్క సుమన్ తస్మత్ జాగ్రత్త. కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరికి, మా సీఎం గారికి, మా ఎమ్మెల్యేల దగ్గరికి, మా కేబినెట్ మంత్రుల దగ్గరికి వెళితే తస్మత్ జాగ్రత్త అని తెలుసు. नमस्ते, आदाब, आफ्टरनून। कल 5 तारीख को जो कि बाल्का सुमन के जो बातचीत थी बिल्कुल गलत और बहुत ही नाकाबिल कबूल थी। इस तरीके से तेलंगाना की गवर्नमेंट, तेलंगाना की जो अवाम है, जो जवाब दे चुकी है लोगों को। 10 साल से जो लोग पूरे तेलंगाना को खोखला कर रहे थे, कांग्रेस पार्टी आकर और यहाँ की जनता ने बता दिया है कि कंपलसरी कांग्रेस में ही दम है और जो भी आगे करने वाली है कांग्रेस गवर्नमेंट ही करने वाली है। तो हम यहाँ से बाल्का सुमन को चेतावनी दे रहे हैं, आने वाले दिनों में अगर ऐसा फिर से अगर कुछ आइंदा से करेंगे तो हमारे पार्टी वर्कर्स खामोश नहीं बैठेंगे। और यहाँ पर हम लोग तांडूर पीएस में सीआई साहब को, संतोष कुमार साहब को रिक्वेस्ट कर रहे हैं और हमारा डिमांड भी है कि उसके ऊपर जल्द से जल्द कुछ एक्शन ले। जय हिंद, जय कांग्रेस। सिटी केबल।